గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియో వచ్చేసి రేణుగుంట నుంచి తిరుపతి పోయే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఒక కట్టెల పొయ్యి మీద ఉండే హోటల్ అయితే ఉంది. ఈ హోటల్ చాలా ఫేమస్ అని మన సబ్స్క్రైబర్లు కొంతమంది చెప్పారనమాట. ఎస్పెషల్లీ ఇక్కడ ఎగ్ దోశ అయితే చాలా బాగుంటుందన్నారు. మనమైతే ఈరోజు హోటల్కి వచ్చాము. కరెక్ట్గా మనకు రేణుగుంట నుంచి పోయేటప్పుడు మనకు రైల్వే స్టేషన్ తిరుచానూరు రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది ఈ హోటల్. సో ఈ హోటల్లో ఎగ్ దోశ ట్రై చేయమని చెప్పారు గైస్. ఎగ్ దోశ తినేద్దాము ఎలా ఉంటుందో. సో దానికన్నా ముందు కస్టమర్ మాటల్లో సో పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి స్టార్ట్ చేసాను వీడియోని అయితే. అడ్రస్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి స్టార్ట్ చేసాను వీడియోని అయితే. సో గైస్ మనం వచ్చిన టైంకి జనాలు అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయారు. సో ఇక్కడైతే మీరు చూసేయండి ఆర్టీసీ బస్సులు ఎక్కువ, ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ఎక్కువ పార్సల్ తీసుకొని పోతూ ఉంటారు. ఫేవరెట్ స్పాట్ అంట. సో జనాలు కూడా చూసేయండి ఎంతమంది ఉన్నారు మనం వచ్చిన టైంకి. సో ఇక్కడ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి టేస్ట్ ఉంటుందని విన్నాను, అందుకే నేను కూడా వచ్చాను. సో మనతో పాటు ఓనర్ గారు ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరన్నా? నా పేరు వేణు. ఓకేనా, చెప్పండి. మన హోటల్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఎంతకాలం అవుతుంది? 2006లో స్టార్ట్ చేసినాము. 2000 స్టార్ట్ చేసినాము. 2026 కంటిన్యూగా రన్ అవుతూనే ఉండదు. ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ, ఇడ్లీ, వడ, పూరి, దోశ, మసాలా వడ అన్నీ ఉంటాయి. బస్సులో లాగుతూ ఉంటారు ఎక్కువ. తమిళనాడు బస్సు, న్యూజిలాండ్ బస్సు, విజయవాడ బస్సు, ఇట్లా ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ కానీ ఇష్టంగా తింటూ ఉంటారు. చెప్పండి, మేము కూడా విని వచ్చాము. జనాదరణ బాగా పొందింది, ఇక్కడ ఎగ్ దోశ బాగుంటుంది విని వచ్చాము. అంత ఆదరణ పొందడానికి కారణం ఏంటన్నా? కట్టెల పొయ్యి చేయడానికి మెయిన్ కారణం. సో మెయిన్ కట్టెల పొయ్యి అంటారా? కట్టెల పొయ్యి అప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కట్టెల పొయ్యేనా? కట్టెల పొయ్యి 2000 నుంచి ఇప్పటి వరకు కట్టెల పొయ్యి. ఓకే, మీరు స్టార్ట్ చేసిన కొత్తలో ధర ఎంత ఉండేది? ధర ఎంత ఉండేది? ధర 10 రూపాయలు ప్లెయిన్ దోశ, 20 రూపాయలు ఎగ్ దోశ, కారం దోశ 15 అట్లా ఉండింది. ఇప్పుడు 30 రూపాయలు ఎగ్ దోశ, 15 రూపాయలు ప్లెయిన్, కారం దోశ 25. ఓకే, మన దగ్గర ఎగ్ దోశతో పాటు ఇంకేం ఐటమ్స్ దొరుకుతాయి? ఇడ్లీ, దోశ, వడ, పూరి, మసాలా వడ, ఉద్ది వడ, బోండా, అలసంద వడ. మన షాప్ డైలీ ఉంటుందా? కంటిన్యూ ఉంటుంది. హాలిడే ఏమి ఉండదు? హాలిడే ఏమో మీరు ఎప్పుడైనా తీసుకోవాలంటే ఉంటుందా? అంతే, నాకేదైనా. ఓకేనా, మన హోటల్ టైమింగ్స్ 6 నుంచి 3 వరకు ఉంటుంది. 6 జనాలకి రెడీ అయిపోతుందా? జనాలకి ఇచ్చేది 6 నుంచి అందిస్తూ ఉంటారు. ఓకే, కరెక్ట్గా లొకేషన్ మన షాప్ది ఇండస్ట్రియల్ ఎస్టేట్ రేణుగుంట టు తిరుపతి సెంటర్లో, సిఆర్ఎస్కి ఎదురుగా. ఓకేనా, మేము కూడా తిని మా ఆడియన్స్కి ఎలా ఉందో చెప్తాం. థ్యాంక్ యూ అన్న. ఒక కస్టమర్ అని ఉన్నారు, ఆయన మాటలు తెలుసుకున్నాం. హాయ్ అన్న, మీ పేరన్నా? నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. ఓకేనా, మీకు టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ? సూపర్గా ఉంది. మా చాలా రోజులకి అయితే మేము ఎక్కడైతే తింటున్నాము. ఇడ్లీ కానీ, వడ కానీ, అన్నీ కానీ, సాంబార్ చట్నీ అంతా సూపర్గా ఉంది. అది కావంటే ఇక్కడ మనకి కట్టెల పొయ్యి మీద చేసి మనకు న్యాచురల్గా సహజసిద్ధంగా ఉంటాయి కాబట్టి మాకు ఇప్పటి నుంచి కాదు, మేము ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాం ఇక్కడ. మాకు ఎప్పుడు ఏదో అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఎంతకాలంగా వస్తున్నారన్నా? మేము ఒక 10-15 ఏళ్ళ పైన నుంచి వస్తున్నాం. 10-15 ఏళ్ళకి వస్తున్నారా? ఓకే, వాళ్ళు ఇచ్చే ధరకి ఆ టేస్ట్ మీకు ఓకే కదా? సూపర్గా ఉంది. అసలు ఆ రేటుకి బయట ఇట్లా గ్యాస్ పెరిగినప్పుడు కూడా మన వాళ్ళు మామూలు రేట్లకే ఇస్తున్నారు. సూపర్గా ఉంది ఇక్కడైతే, మాకేమీ. ఓకే అన్న. మీ పేరన్నా? నా పేరు శోభన్ అండి. ఓకేనా, చెప్పండి మీకు ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? టేస్ట్ చాలా బాగుంటుందండి. రీజనబుల్ ప్రైస్ కాబట్టి ఇక్కడికి వచ్చి మామూలుగా తింటాం మేము. నేను 2 ఇయర్స్గా ఇక్కడే తింటున్నాను. నేను 2 ఇయర్స్గా వస్తున్నారా? చెప్పండి, ఎగ్ దోశ టేస్ట్ ఎలా ఉంటుంది మీకు? ఎగ్ దోశ ఒకసారి తిన్నాను కాబట్టి ఆ 2 ఇయర్స్గా మామూలుగా వచ్చి ఇక్కడనే నేను తింటాను. ఓకే, వాళ్ళు ఇచ్చే ప్రైస్కి ఆ టేస్ట్కి ప్రైస్ తక్కువ కాబట్టి ప్రైస్ చాలా తక్కువ. వాళ్ళు పెట్టిన ప్రైస్కి మీకు ఆ ఎగ్ దోశ టేస్ట్కి బాగా సరిపోయింది కాబట్టి రెగ్యులర్గా వస్తాను. 2 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఓకే, చాలా బాగుంటుంది. Received on phone pay. Thank you, boss. ఫైనల్లీ నేను కూడా చాలాసేపు వెయిట్ చేసి ఒక డబుల్ ఎగ్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. డబుల్ ఎగ్ దోశ కాస్ట్ 40 రూపీస్ అనమాట. ఇక్కడ గుడ్డు దోశలు కనీసం మనకు 150 నుంచి 200 దోశలు ఖచ్చితంగా పోతాయంట. సో తిన్న వాళ్ళు మ్యాక్సిమం డబుల్ ఎగ్ దోశ తీసుకుంటున్నారు. నేను కూడా ఒక డబుల్ ఎగ్ దోశ అయితే ఆర్డర్ చేశాను గైస్. మనం చూసుకున్నట్టయితే దోశ పెనం కానీ లేదా ఇడ్లీ కానీ వడ కానీ ఏదైనా కట్టెల పొయ్యి మీద కుక్ అవుతుంది.
ఇచ్చేసా నేను. సో ఎర్ర కారం వేసి దోశ మొత్తం పట్టేలా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇంకో గుడ్డు కూడా యాడ్ చేశారు. సో ఇది డబుల్ ఎగ్ దోశ అనమాట. దీని ప్రైస్ 40 రూపీస్ ఇక్కడ. సో చూసుకోండి, వేడివేడిగా కట్టెల పొయ్యి మీద కుక్ అయిన ఇడ్లీ అనమాట. సో ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఇక్కడ. సో జనాల ఫ్లోటింగ్ అయితే మామూలుగా లేదు, మెయిన్ రోడ్ పక్కనే ఉంది. సో ఆర్టీసీ బస్సులు, కండక్టర్ డ్రైవర్లు, సో ఆర్టీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్లు అండ్ ఇక్కడ ఎక్కువగా లేబర్స్ చాలా మంది వస్తున్నారు అఫోర్డబుల్ ప్రైజెస్ అని చెప్పేసి. సో ఎగ్ దోశ పైన చూడండి ఎలా ఉందో. వాళ్ళే వీడోది. కదమ్మా గుడి దోశ. సో దీనికైతే మనకు పల్లీల చట్నీ తెప్పించారు. ఒక అలసంద ఒకటి చాలు. సో గైస్ డబుల్ ఎగ్ దోశ అండ్ అలసంద వడ తీసుకున్నాను. నేను ఇక్కడ డబుల్ ఎగ్ దోశ తీసుకున్నాను. డబుల్ ఎగ్ దోశ మాత్రం చాలా బాగా ఇచ్చారు. దానికైతే పల్లీల చట్నీ, నంచుకోవడానికి అలసంద వడ తీసుకున్నాను గైస్. ఇక్కడ తక్కువలో తక్కువ మనకు ఒక 200 దోశలు అయితే ఈజీగా పోతాయి. సో మెయిన్ రోడ్ పక్కన ఉండే దానివల్ల ఫ్లోటింగ్ అయితే మామూలుగా లేదు. మెయిన్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఇక్కడ ఇష్టంగా పార్సల్ తీసుకోబోతున్నారు, చెప్పేటేస్తారు ముందుగానే. సో ఎక్కువ పోతున్నాయి గైస్. సో ఇది డబుల్ ఎగ్ దోశ. దీని ప్రైస్ 40 రూపాయలు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది గైస్. ఇక్కడ ఏంటంటే కట్టెల పొయ్యి మీద మెయింటైన్ చేస్తారు, దానివల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది. 40 రూపీస్కి వర్త్ అని చెప్పాలి. ఎర్ర కారం వేసి నీట్గా మనకు ఆయిల్తో కాల్చేదే ఇచ్చారు. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ స్పాట్లో తినుంటే కమెంట్ చేసేయండి. సో దోశ టేస్ట్ మాత్రం అదిరిపోయింది గైస్. సో ఈ హోటల్ లొకేషన్ వచ్చేసి మనకు రేణిగుంట నుంచి తిరుపతి పోయేటప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో అయితే ఇంత గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.